వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ హిలారియస్ హేమ ఫ్రమ్ గుడివాడ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? రీసెంట్గా జరుగుతున్న మసూలా బీచ్ అంటే బందర్లో జరిగిన మసూలా బీచ్ ఫెస్టివల్కి అయితే ఎస్టర్డే ఫ్రైడే ఈవినింగ్ అనేది వెళ్ళానండి. సో నైట్ వ్యూ అనేది ఎలా ఉంటుందో స్టార్టింగ్ చూద్దామని చెప్పి వెళ్ళాను. అండ్ అలాగే సండేతో లాస్ట్ అండి, సండే డే కూడా వెళ్తాను. డే వ్యూ కూడా ఎలా ఉందో చూస్తాను. సో మీకైతే కనుక నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న థింగ్స్ అండ్ అలాగే అక్కడ చేసిన ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. సో స్టార్టింగ్ అయితే కనుక మనకి గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పి వెల్కమ్తో స్టార్ట్ చేశారు. అక్కడైతే కనుక శాండ్తో చేసినవి ఉంటాయండి. శాండ్తో మనకి డాల్ఫిన్ చేసి మిడిల్లో అలాగే మనకి ఎడ్లు బండి యొక్క వీల్ అనేది పెట్టి బాగా శాండ్తో సెట్టింగ్ చేశారు. చాలా బాగుంది. ఆ డౌన్ నుంచి లోపలికి వెళ్ళడానికి మనకి వే అనేది పెట్టారు. సో లోపల కూడా మనకి చక్కగా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారండి, కలర్ఫుల్గా లైటింగ్ పెట్టి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి చోట కూడా ట్రీస్ అండ్ ఫ్లవర్స్ వీటితో బాగా డెకరేషన్ చేశారు. అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్ బుద్ధ గారితో అలాగే మన అమరావతి ఎలా అయితే ఉంటుందో అలాగే స్టార్టింగ్ కూడా మనకి ఎంట్రన్స్ అనేది పెట్టారండి. పక్కన కూడా మనకి కమలం చక్క అన్నీ పెట్టారు. అండ్ అలాగే స్టార్టింగ్ వచ్చేసరికి మనకి సెట్టింగ్ అనేది చేస్తారు. ఇవన్నీ కూడా నాకు తెలిసి ధర్మాకోల్ వాటితో చేసినట్టున్నారండి. మనకి ఆ సీలో ఏవైతే ఉంటాయో కూడా సీ యానిమల్స్ అనేవి ప్రతి ఒక్కటి ప్రతిదీ కూడా చాలా బాగా చూపించారు. అండ్ అలాగే స్టార్టింగ్ ఒక్కొక్క డిస్టెన్స్తో ప్రతి ఒక్కటి చూపించారండి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ పిరానాస్ చూపిస్తున్నారు. పిరానాస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 షేడ్స్తో 2 డిఫరెంట్ కలర్స్తో పిరానా చూపించారు. వాటి డౌన్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి యానిమల్స్ అనేవి అంటే సీ యానిమల్స్ మనకి సీలో ఏం దొరుకుతాయి. నెక్స్ట్ అలాగే ఫిష్ పెట్టారండి. ఫిష్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డాల్ఫిన్ లెఫ్ట్ రైట్ 2 చోట్ల ఉంటుంది. ఫిషెస్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ అలాగే రొయ్యలు అండ్ అలాగే మనకి ముత్యం షెల్ లోపల మనకి ముత్యం ఎలా ఫామ్ అవుతుందని ఆ విధంగా చూపించారు. టాటాయిస్ పెట్టారు. టాటాయిస్ డౌన్లో కూడా చిన్న నత్త గుల్లలు షెల్స్ అవి కూడా బాగా పెట్టారు. అండ్ అలాగే ఇవి కాకుండా ఇంకా కొంచెం ఫ్రంట్గా వెళ్తే కనుక నెక్స్ట్ వచ్చేసరికి పీత అండి. అండ్ అలాగే స్నేక్, ఇది అనుకున్నాను నార్మల్ స్నేకో తెలియదు కానీ స్నేక్ క్రియేట్ చేసి బాగా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా చూడండి చాలా బాగా డెకరేట్ చేస్తారు కదా. మనకు వచ్చేసరికి ఇది దీని తర్వాత డాల్ఫిన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి శంఖం కూడా బాగా క్రియేట్ చేస్తారండి. అండ్ అలాగే ఇదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్, ఈ ఫిష్ నేమ్ నాకు తెలియదు బట్ బాగా చేశారు సెట్టింగ్, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యారెట్ అనేది పెట్టారు. ప్యారెట్ ఎందుకు పెట్టారు నాకు తెలియదు కానీ ప్యారెట్ అయితే సేమ్లో చూస్తానికి బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నేమ్ అనేది నాకు అంత ఐడెంటిటీ రావట్లేదు. నెక్స్ట్ ఫిషెస్ టైప్స్ పెట్టారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నెక్స్ట్ ఎంట్రన్స్ అండి. ఈ షెల్స్ అనేవి కూడా పెట్టారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నత్తలు అనుకుంటాండి అవి మేబీ. అండ్ అలాగే ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. మనకి సముద్రం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఎవరండి? మనకి మత్స్యకారులు అంటే పల్లెకారులు లేదా అంటే మత్స్యకారులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పిలుస్తారు. కానీ వీళ్ళ సెట్టింగ్ అనేది అయితే వేరే లెవెల్ ఉందండి. న్యాచురల్గా సేమ్ పర్సన్స్ ఉన్నట్టే బాగా క్రియేట్ చేశారండి. అసలు వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ ఫేసెస్ కానీ అసలు వాళ్ళు కూర్చున్నది అలాగే బోట్ తోసేది అలాగే వాళ్ళు తీసుకువెళ్ళే నెట్ ఉంటుంది చూసారు, ఆ నెట్ తేలడానికి బెలూన్స్లో ఉంటాయి అవి వెనకాల ఆ బోట్ని తోస్తున్న మత్స్యకారులు కానీ బాగా క్రియేట్ చేశారండి. చాలా బాగుంటుంది, అసలు ఒరిజినల్గా ఉందండి. అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ షెల్ పెట్టారు. కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇంకో డిఫరెంట్ టైప్ బోట్ అనేది పెట్టారు. దాన్ని తోస్తున్నట్టు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు జస్ట్ దాన్ని అట్లా పుష్ చేస్తున్నట్టు చాలా బాగా చూపించారండి. ఈ రెండు అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా అలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శంఖము అండ్ అలాగే మనకి నత్తలు అండ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ సేమ్ వాటర్ యానిమల్స్ సీలో ఉండేవి కూడా నత్తగొల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి బాగా పెట్టారు. స్టార్ ఫిష్ అండ్ అలాగే మనకి నెక్స్ట్ ఇవి కూడా డిఫరెంట్ టైప్ స్టార్ ఫిష్. నెక్స్ట్ అలాగే షెల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఇవి బాగా పెట్టారండి. అండ్ అలాగే ఆక్టోపస్లు కూడా 2-3 అనేది పెట్టారు. అక్కడ ఒకటి చూపించాను కదా, ఇక్కడ ఒకటి కూడా అలా ప్రతిదీ కూడా చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి పెడన స్పెషల్ అండి. పెడన స్పెషల్ ఏంటిది? అది కలంకారీ క్లాత్ అండి. కలంకారీ క్లాత్ డిజైన్ కూడా చాలా బాగా చేశారు. దానికి సపరేట్గా దాని నుంచి వెళ్ళేలాగా స్టెప్ బై స్టెప్ ఒక్కోటి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఈ స్టెప్ ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అలాగే పిల్లలు ఆడుకుంటాకి నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఇవన్నీ పెట్టారండి. ఎగ్జిబిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జిబిషన్లో కూడా ప్రతిదీ ఉందండి. రెయిన్బో అంటే బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ
జైంట్ వీల్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే సడన్గా అక్కడ ఏంటో డిఫరెంట్గా ఉందని వెళ్ళి చూస్తానండి. ఇక్కడ అసలు ఉందండి ఫౌంటైన్ అయితే అసలు మామూలుగా లేదు. అసలు ఆ సెట్టింగ్ చేశారు, చాలా అంటే చాలా బాగుందండి. అసలు వాటర్తో ఆ సెట్టింగ్ అనేది అదే వాటర్ ఫౌంటైన్లో చేశారు కదా, అసలు చాలా బాగుంది. ఇది కూడా చాలా అనేది పిక్స్ తీయడానికి చాలా బాగుంది. నేను నైట్ టైం వెళ్ళాను కదండి, కొంచెం పిక్స్ అనేది అంత క్లారిటీ రాలేదు, అందుకే జస్ట్ అన్నీ కూడా నేను వీడియో తీసుకుంటూ వచ్చాను అనమాట. సో ఇక్కడ వరకు ఇది ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ఫుడ్ ఐటమ్స్ స్టాల్స్కి వెళ్తాము. అప్సరా బాదం పాలు అండి బందర్ స్పెషల్ అవి, అండ్ అలాగే బ్యాంబో చికెను, అప్సరా బాదం పాలతో పాటు డొమినోస్ పిజ్జా, అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టారు. అవైతే కనుక బ్యాంబో చికెన్ చాలా బాగా తీసుకుంటారు. డొమినోస్ పిజ్జా వెజ్ పిజ్జా అని అడిగితే 200 రూపీస్ అండి, అది కూడా చిన్నదన్న. సర్లే అని చెప్పి మాడుగుల హల్వా అంటే ఏంటో అని చెప్పి నాకు హల్వా అంటే ఇష్టం అని చెప్పి వెళ్ళాను. సో టేస్ట్ చేద్దామని చెప్పి 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, షుగర్తో ఒకటి అండ్ అలాగే బెల్లంతో ఒకటి. సో నేనైతే బెల్లంతో ఉన్నది తీసుకున్నాను. అండ్ అలాగే మనకు అక్కడికి వచ్చేసరికి డొమినోస్ పిజ్జా. సరే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనం బందర్ స్పెషల్ అప్సరా బాదం పాలు టేస్ట్ చేద్దామని తీసుకున్నాను. పర్లేదు బాగానే ఉంది, అంత స్పెషల్గా అయితే ఏం లేదు. నెక్స్ట్ బీచ్లోకి కొంచెం ఎంట్రన్స్ అవుదామని అలా ముందుకు వెళ్ళానండి. సో వెళ్ళగానే హార్స్ రైడింగ్ చేస్తున్నారు బాగా. అండ్ అలాగే ఫస్ట్ టైం అంటే నైట్ టైం నేను బీచ్ అనేది చూడడం ఎంత అంటే ఎంత పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఆ సౌండ్, ఆ వేవ్స్ అదంతా చాలా బాగుంది. ఈలోపు ఏంటి సౌండ్ వస్తుంది పైకి చూస్తే మనకి పారాషూట్ అనేది చేస్తున్నారండి, చాలా బాగా అనిపించింది. సో ఆ పారాషూట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తారు, అసలు ఎలా చేస్తున్నారు ఎప్పుడు చూడలేదు. చూద్దాం ముందుకు వెళ్తే హార్స్ రైడింగ్ కనబడింది, అలాగే బైక్ రైడింగ్ అవన్నీ చేపిస్తున్నారు. సో కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పారాషూట్ అనేది చేస్తున్నారండి. సో ఫస్ట్ అయితే ఆ పారాషూట్ని హ్యాండిల్ చేయడానికి ఆల్రెడీ ఒక ఆయన ఉన్నారండి. ఎవరైతే మనం ఎక్కాలి అనుకుంటున్నామో వాళ్ళేనంటే ఫ్రంట్ కూర్చుంటారు, అదిగోండి ఆయన హ్యాండిల్ చేస్తారు మొత్తం. జస్ట్ మనం కూర్చొని మొత్తం వ్యూ అంతా చూడడానికి ఆ సముద్రం మీదుగా కొంచెం డిస్టెన్స్ అలా ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇలా తీసుకొచ్చేస్తారండి. సో తీసుకెళ్తారు. 2000 అని అన్నారు, నేనైతే కనుక్కోలేదు. నేను మళ్ళీ సండే వెళ్ళినప్పుడు పక్కాగా అయితే కనుక క్లారిటీ ఇస్తాను. సో అదిగోండి చక్కగా అట్లా డ్రైవ్ చేసుకుంటూ ఆయన అట్లా ఒక రౌండ్ వేస్తాడు. అట్లా రౌండ్ వేసి అలా కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ ఇంకా డౌన్ చేసేస్తారు. సో డౌన్ చేసినప్పుడు కూడా చాలా సెక్యూరిటీ బాగా చూసుకుంటున్నారు, అందరూ పక్క తప్పుకోమని చెప్పి, అలాగే హెల్మెట్ పెట్టి బాగా వ్యూస్ అనేది బాగా చూపించారండి. అలాగే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు బాగా అట్రాక్టివ్గా బాగా అనేది ఎక్కుతున్నారండి పారాషూట్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ అండి, కబడ్డీ అనేది పెట్టారు. సో 4 టీమ్స్ ఉన్నాయండి, ఎవరి టీం వాళ్ళే ఎవరికి వాళ్ళు ఆడుకుంటున్నారండి. 4 కోర్ట్స్ అనేవి పెట్టారు అక్కడ. సో అవి కాకుండా ఇంకా వచ్చేసరికి ఏంటంటే అక్సా ఖాన్ గారు వచ్చారండి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం. అక్సా ఖాన్ గారు వచ్చారు. అండ్ అలాగే కాకుండా జబర్దస్త్ టీం వాళ్ళు వచ్చారు. అండ్ అలాగే పాన్ ఇవన్నీ కూడా చక్కగా పెట్టారు ఫుడ్ స్టాల్స్ దగ్గర. నెక్స్ట్ జైంట్ వీల్ ఇవన్నీ తిరుక్కుంటూ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈలోపు పిల్లలతో భరతనాట్యం, కూచిపూడి ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తున్నారండి. సో అది కూడా ఒకసారి ఉంటే చూద్దామని చెప్పి, బాగా లాంగ్ అయిపోయిందని చెప్పి నేను స్టేజ్ దూరం నుంచి కొంచెం చూపించేస్తాను, కానీ పక్కన ఉన్న తెర అనేది ఉంది కదా, దాని మీద మనకి స్క్రీన్ చూపిస్తుంటే సర్లే మీకు చూపిద్దామని చెప్పి జస్ట్ ఒక క్లిప్ అనేది తీసాను అంతే. సో ఇవన్నీ జరిగినాయండి. సో ఫ్రైడే అప్డేట్ అయితే ఇది నేనున్నప్పుడు. సో నెక్స్ట్ మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను. ఆఫ్టర్ దట్ జబర్దస్త్ వాళ్ళు కామెడీ అనేది చాలాసేపు బాగా చేశారంట. అండ్ అలాగే అందరైతే కన్ఫామ్గా విజిట్ చేయండి. ఇంకా 2 days ఓన్లీ, సాటర్డే సండే అనేది మసూలా బీచ్ ఫెస్టివల్ బందర్లో జరుగుతుందండి, చాలా బాగా చేస్తున్నారు, వెళ్ళి అందరూ విజిట్ చేయండి. జై హింద్ అండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చాలా బాగా అయితే ఫ్లాగ్ అనేది అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అందుకే నేను లాస్ట్లో దాన్ని అయితే బాగా తీసాను. అసలు మన ఫ్లాగ్ అనేది అట్లా ఎగురుతుంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.